Welcome to Andrew Care Connect program. Sir, my age is 74. I am using 5 mg Tadalafil tablet. ఈ టాబ్లెట్స్ ఏ టైంలో యూజ్ చేయాలి? ఈవినింగ్ వేసుకోండి, డైలీ ఈవినింగ్ వేసుకోండి. అరౌండ్ 5 to 6 PM అట్లా వేసుకోండి, సరిపోతుంది. మై హస్బెండ్ FSH హార్మోన్ 13 ఉంది. మెడిసిన్తో తగ్గే జనరల్గా అండి FSH ఎప్పుడు తగ్గదు. అంటే ఏదైనా మనము మెడిసిన్ ఇచ్చి పెంచితే ఆ మెడిసిన్ వల్ల పెరిగిన FSH మళ్ళీ తగ్గచ్చు. అంతేగాని జనరల్గా FSH హై ఉంది అంటే అది ఏదో టెస్టిస్ డ్యామేజ్ అవ్వడం వల్లనే FSH రైజ్ అయింది. సో మనం FSHని తగ్గించడానికి చూడకూడదు. సో టెస్టిస్ బాగా పనిచేట్టు చేయాలి అంతే. సార్, షాక్ వేవ్ థెరపీ 4 సెషన్స్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది? సో 4 సెషన్స్ అంటే ఈ ఒక్కొక్క సెషన్కి మధ్యలో 5 నుంచి 8 రోజులు గ్యాప్ ఉండాలి. ఇప్పుడు మీకు టైం తక్కువ ఉందనుకోండి, 5వ రోజు చేయించుకున్నారనుకోండి, అంటే 1వ తారీఖు ఒక సెషన్ చేసుకుంటే మళ్ళీ 5వ తారీఖు, 10వ తారీఖు, 15వ తారీఖు అట్లా 4 సెషన్ చేసుకుంటే అరౌండ్ 16 డేస్లో అయిపోతుంది. వారానికి ఒకసారి చేసుకున్నారనుకోండి 21 డేస్ పడుతుంది. సార్ నమస్తే సార్, నాకు వెరికోసిల్ గ్రేడ్ 3 మైక్రో సర్జరీ అయింది. మొటిలిటీ 2-3గా మార్ఫాలజీగా ఉన్నది. సర్జరీ బిఫోర్ 8 years పాప ఉన్నది. ప్రజెంట్ పిల్లల కోసం ట్రై చేస్తున్నాము. IUI సజెస్ట్ చేశారు, డాక్టర్ గారు IUI సజెస్ట్ చేశారు. మీ ఒపీనియన్ చెప్పగలరా? కాబట్టి ఇప్పుడు మీరు మొటిలిటీ 23 ఉందా 23 ఉందా అని అర్థం కాలేదండి, మీరు కొంచెం క్లియర్ ఇవ్వలేదు. IUIకి కావాలి అంటే మినిమం 10 million కౌంట్ ఉండాలి, 20% మొటిలిటీ ఉండాలి, మార్ఫాలజీ 3% ఉండాలి. ఇది ఉంటే మీకు IUIకి సరిపోతుంది. ఒకవేళ అంతకన్నా ఎక్కువ ఉందనుకోండి, నేను న్యాచురల్గా కూడా ట్రై చేయొచ్చు. సో అంతకన్నా తక్కువ ఉందనుకోండి, మనం IUI చేసినా కూడా వేస్ట్, పని చేయకపోవచ్చు, అంటే సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది. సార్ గుడ్ ఈవినింగ్, నాకు సెక్స్ చేసినప్పుడు అంగం గట్టిగా ఉండి కొద్ది టైం తర్వాత మెత్తగా అవుతుంది, దానివల్ల సెక్స్ చేయలేకపోతున్నాను. సో మీ ఏజ్ ఎంత? ఒకవేళ ఏదైనా ఉంది అంటే పిన్ డాక్టర్ టెస్ట్ చేసుకుంటే మీకు ప్రాబ్లం ఏంటో అర్థమైపోతుంది. సార్ నేను 15 years నుండి పెరాలసిస్ తో ఉన్నాను. నాకు డాక్టర్ గారు కెవర్టా 50 mg ఇచ్చారు. అయితే సైడ్ ఎఫెక్ట్స్ తెలపగలరు? అంటే జనరల్గా ఇవి మీకు అసలు అంటే పెరాలసిస్ ఉంది కాబట్టి మీకు డాక్టరు కెవర్టా అనే టాబ్లెట్ ఇచ్చారన్నారు కదా, ఒక్కసారి వేసుకొని చూడాలి. అంటే ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా లేదా అనేది. అంటే కంటిన్యూస్గా వేసుకోమని మీకు చెప్పిండు డాక్టర్ది, ఎందుకంటే సిల్నాఫిల్ అట్లా వేసుకునే డ్రగ్ కాదు. సో ఎప్పుడన్నా ఎమర్జెన్సీలో అసలు పని చేస్తుందా లేదా, అలాంటివి అంటే ఆల్రెడీ పెరాలసిస్ ఉంది కాబట్టి పని చేస్తుందా లేదా అని మీకు చెప్పి ఉంటారు. సో అది ఒక్కసారి వేసుకొని ట్రై చేయండి అంతే, కంటిన్యూస్గా వేసుకోకూడదు. సార్ టెస్టికల్స్ చిన్నవి, స్పెర్మ్ కౌంట్ 0 ఉంది. సో అట్లా ఉంది అంటే జనరల్గా అంటే టెస్టిస్ చాలా ఉంది కాబట్టి ప్రొడక్షన్ అవ్వట్లేదు అని అర్థము. సో అప్పుడు టీసా అనేది చేస్తాం. టీసాలో ఒకవేళ స్పెర్మ్స్ ఉంటే ఫ్రీజ్ చేసి IVF చేయించుకోవచ్చు. కానీ టెస్టిస్ పెద్ద చేయడానికి ట్రీట్మెంట్ ఎక్కడ ఉంటుంది? సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఏజ్ 64. నేను డైలీ 8 kilometers వాకింగ్ చేస్తాను. ఫిజికలీ ఓకే. 18 years నుంచి హార్ట్ పేషెంట్ని. BP, షుగర్ 2 ఉన్నాయి. యూజింగ్ రెగ్యులర్ మెడికేషన్స్ ఫర్ హార్ట్ పర్పస్. సెక్స్ ఇంట్రెస్ట్ Tadalafil 5 mg కెన్ యూజ్ అన్నట్టు, నో ప్రాబ్లం. అంటే మీరు జనరల్గా నవంబర్లో బైపాస్ సర్జరీ జరిగింది అన్నారు మీరు, సో తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, Tadalafil తీసుకోవచ్చు. ఎందుకంటే ఇంత ఫిజికల్గా యాక్టివ్, రోజు 8 kilometers వాకింగ్ చేస్తున్నా ఏ ప్రాబ్లం లేకపోతే ఏం కాదు. సార్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ గురించి ఒక వీడియో చేయండి. ఆల్రెడీ చేసేసానండి, మీ కామెంట్ చూసే చేసేసాను. మోస్ట్లీ ఈ వీడియో కన్నా ముందో తర్వాత రోజునో ఎప్పుడో రిలీజ్ అయిపోతుంది, 1 or 2 days, ఈ వీక్లోనే రిలీజ్ అవుతుంది, చూడండి. సో పెరాక్సిటిన్ 25 mg 2 months న్యూరో సైకియాట్రిక్ ప్రిస్క్రైబ్ చేశారు, పర్వాలేదా? సో ఒకవేళ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ ఉంటే 25 mg పెరాక్సిటిన్ వాడకూడదు. ఓన్లీ 10 mg, మ్యాక్సిమం అంటే 12.5 mg వాడాలి. 25 mg వాడితే అదర్ సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి, సో వాడదండి.